మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు మానక ఈ సందేశాలను విని ఆత్మలో బలపడుతున్నారని, దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకుంటున్నారని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం కొన్ని వీడియోలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు, అందులో ప్రవేశించడానికి అవసరమైనటువంటి మారు మనస్సు ఒక వ్యక్తిలో కలిగితే కనబడవలసినటువంటి క్రియలు మనం తెలుసుకుంటున్నాం. ఒక మనిషి మనస్సు మారకుండగానే క్రియలు చేయటం అనేది వేషధారణని, అది దేవుని ఎదుట ఉపయోగపడదన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు ఆ మారు మనస్సును గురించినటువంటి యోహాను గారు చెప్పినటువంటి విషయాల్లో ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆయన చెప్పిన బోధల్లో మొదటిది పరలోక రాజ్యం, దానికి అవసరమైనటువంటి మారు మనస్సు, ఆ మారు మనస్సుకు తగినటువంటి క్రియగా వారు చేసినటువంటి పనులు. అయితే ఆయన ఆ ప్రసంగాలను చెబుతూ, ఆ మాటలు చెబుతూ బోధలో ఇంకొక మాటలు కూడా మాట్లాడతాడు. ఏంటనంటే ఫలభరితమైనటువంటి మారు మనస్సు. ఆ విషయాన్ని కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. అక్కడ ఇలా రాసి ఉంది: అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తీసం పొందుట వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపంగా వచ్చేసింది, మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందిన వారు ఏం చెయ్యాలి? బాప్తిస్వం పొందండి అని. కాబట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరలోక రాజ్యం ఒకటి ఉందని తెలుసుకుని నరకాగ్ని నుంచి తప్పించుకోవాలని, మారు మనస్సు పొంది, విశ్వాస విషయంలోనూ వాళ్ళ బ్రతుకు విషయంలోనూ మారు మనస్సు పొంది, మేము మారు మనస్సు పొందాము, ఇప్పుడు దేవుని వైపుకి మా మనసును తిప్పాము అని క్రియారూపకంగా కనపడాలన్నాం కదండి. క్రియారూపకంగా కనపడాలి కదా అని వాళ్ళందరూ బాప్తిస్వం పొందడానికి అక్కడ వచ్చారు. బాప్తిస్వం పొందారు, పరలోక రాజ్యం గురించి తెలుసుకున్నారు. బాప్తిస్వము పొందడానికి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకుని మారు మనస్సు పొందాము అని క్రియారూపంగా బయట చూపించడానికి యోహాను గారి దగ్గరికి బాప్తిస్వం పొందడానికి వస్తూ ఉన్నారు. బాప్తిస్వానికి పొందడానికి వచ్చిన వారిని చూసి యేసు ప్రభు ఇలాగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆ రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మీరు ఫలాలను ఫలించండి. వారు పొందుతుంది ఏంటి? బాప్తిస్మము. వాళ్ళు పొందింది ఏంటి? మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతున్న వారితో మీరు ఫలాలను ఫలించండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని. ఈనాడు మన క్రైస్తవులందరూ ఒక రకమైనటువంటి అపోహలో ఉన్నారండి. అదేంటంటే, మేము మారు మనస్సు పొందాం, కొత్తగా జన్మించాం, మేము దానికి క్రియగా వచ్చి బాప్తిస్మం పొందాం, ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతాము, బాప్తిస్మం పొందితే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము, బాప్తిస్మం పొందేస్తే పరలోకానికి వెళ్ళిపోతాము అన్నటువంటి అపోహలో ఉండి బాప్తిస్మము మాత్రము పొందేసి చర్చలకు వెళుతున్నారు, వస్తున్నారు, బాప్తిస్మం మాత్రం పొందేసి ఇక నా కోసం పరలోకం ఎదురు చూస్తూ ఉంటుంది, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, నేను నిత్య జీవాన్ని చూడగలుగుతాను అనేటువంటి భ్రమలో ఈనాటి క్రైస్తవులు ఉండడం అనేది ఒక సేవకుడిగా నేను గమనిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతున్నటువంటి విషయం ఏంటి? పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకున్నటువంటి విశ్వాసులతో, అది కావాలని యేసుప్రభు దేవుడని మారు మనస్సు పొందిన వారితో వచ్చి బాప్తిస్మం పొందుతున్న వారితో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, మీరు నరకబడే అగ్నిలో వేయకుండా ఉండాలి అని అంటే, మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఫలాలని ఫలించండి, ఫలభరితున్నటువంటి స్థితిలోకి రండి అని చెప్పాడు. ఆయన ఫలభరితున్నటువంటి స్థితిలోకి రండి అని చెప్పాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. మరి బాప్తిస్మం పొందారుగా, మారు మనసు పొందారుగా, కానీ ఫలభరితమైనటువంటి స్థాయిలోనికి అది రావాలి, ఆ మారు మనసు ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావాలి అనేది బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతున్నటువంటి విషయము. ఏంటి ఫలించటము? మేము మారు మనసు పొందాం కదా, మేము బాప్తిస్మం పొందుతున్నాం కదా, ఇంకా మళ్ళీ ఫలించడం అన్నటువంటి అనుభవం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే మనందరికి తెలిసిన విషయమే. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చదివితేనండి, అక్కడ ఏముంటుందంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి,
దేవుడు వారిని ఇలా ఆశీర్వదించాడు. ఎవరిని? దేవుడు తన బిడ్డల్ని తన పోలికలో తాను స్వరూపులో సృజించుకుని ఈ భూమి మీద వారిని నాటినప్పుడు, ఈ భూమి మీద వారిని వదిలినప్పుడు, ఈ భూమి మీద వారిని ఉంచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వారితోటి, దేవుడు వారిని సృష్టించినటువంటి పర్పస్ చెప్తున్నాడు. దేవుడు వారిని తన పోలికలో తన స్వరూపులో సృష్టించిన తర్వాత ఈ భూమి మీద అక్కడ పెట్టిన తర్వాత నా ఆశీర్వాదం మీకు ఉంటది అని వారిని ఆశీర్వదిస్తూ, మీరు ఫలించాలి, దానికి నా ఆశీర్వాదం ఉంటది, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, లోపరుచుకోవాలి, మీరు ఫలించడానికి ఈ భూమి మీద ఉన్నారు, మీరు ఫలించడానికి ఈ భూమి మీద మీరు సృష్టించబడ్డారు అని మొట్టమొదటిగా మనిషిని సృష్టించినటువంటి దేవుడు చెప్పిన మాట. మనం ఎందుకు సృష్టించబడ్డామో మనల్ని సృష్టించిన వాడికి కదా తెలుసండి. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక వస్తువుని తయారు చేస్తాడు, ఒక వస్తువుని కనిపెడతాడు. అది ఎందుకు కనిపెట్టాడో కనిపెట్టిన వాడికి తెలుసు, అది ఎలా పనిచేస్తుందో కనిపెట్టిన వాడికి తెలుసు. అలాగే మనల్ని సృష్టించినటువంటి దేవుడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. మనల్ని సృష్టించిందే ఈ భూమి మీద ఫలభరితంగా మారడానికి. ఫలభరితంగా మారడానికి సృష్టించాడు అని అంటే అప్పటికి ఫలభరితమైనటువంటి స్థితిలో మనిషి లేడనే కదా అర్థం. తన పోలికలో తన స్వరూపతలో దేవుడు ఇక్కడ పెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను నేను ఫలించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఫలించాలి అని. ఇదే విషయాన్ని కొత్త నిబంధనల గ్రంథంలో కూడా యేసు ప్రభు మాట్లాడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదివితే, కొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు మాట్లాడిన మాట. 15వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. విన్నారు కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం దేవుడిని ఏర్పరచుకోవట్లేదు. దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఈ భూమి మీద మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని మనం సృష్టించుకోనలేదు. మనకు దేవుడిగా యేసు ప్రభువుని మనం చేసుకోలేదు. ఆయన దేవుడు అయి ఉండి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకునో మీ ఫలములు నిలిచి ఉండుటకునో నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అన్నాడు. మిమ్మల్ని నన్ను ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసింది ఫలించడానికి, ఆ ఫలాలు నిలిచి ఉండడానికి ఆయన వచ్చేంత వరకు. అందుకోసము దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. అందుకోసం దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. అర్థమైంది కదండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒకడు కొత్తగా జన్మించడం అనేది ఒక విత్తనం నాటినప్పుడు, ఒక విత్తనంలో ఏ జీవం ఉండదండి. ఒక విత్తనం మనం భూమిలో వేసి నీళ్లు వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విత్తనము మొలకెత్తుద్ది. ఆ విత్తనము మొలకెత్తినప్పుడు అందులోంచి ఒక జీవం బయటకు వస్తుంది. విత్తనం మొలకెత్తడం అనేది కొత్తగా జన్మించడం అయితే, ఆ విత్తనము కొన్ని రోజులకి మొక్కగాను ఒక చెట్టుగాను మారద్ది. అది దానిలో ఉన్న జీవం బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారిన తర్వాత 3వ దశగా ఫలాల్ని ఫలిస్తుంది. ఇది మన బైబిల్ భాషలో మాట్లాడుకోవాలంటే, విత్తనం మొలకెత్తడం కొత్తగా జన్మించడం అయితే, చెట్టు అనేది మనము ఈ భూమి మీద ఆ మారు మనసు తగినటువంటి క్రియలు చేయటం అయితే, ఫలాలు కాయటం అనేది, ఫలాలు ఉండడం అనేది మనము ఈ భూమి మీద ఒక పరిపూర్ణటువంటి స్థాయికి రావటము. అర్థమైందండి. ఒక చెట్టును మనం పెట్టాము, ఒక విత్తనం మనం వేసాము, మొలకే ఎత్తలేదు. మనం ఏం చేస్తాం? ఉపయోగం లేనిది. ఒక విత్తనం మనం వేసాము, అది మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత అది చెట్టుగా మారకపోతే ఉపయోగం ఏమనుందా? చెట్టుగా మారిన తర్వాత కాయలుగా రాకపోతే ఆ చెట్టును చూసి మనం సంతోషపడతామా? ఎందుకు పెట్టాము మొక్కని? విత్తనం ఎందుకు వేసామో, మొక్కను ఎందుకు పెంచాలని ప్రయత్నం చేశాము? ఇవన్నీ దేనికి చేశాం? ఫలాల కోసం చేశాం. సో నిన్ను నన్ను దేవుడు ఈ భూమి మీద ఏర్పరచుకునింది మనము ఫలించడానికి, ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావడానికి. కాకపోతే మొట్టమొదటి మానవుడు ఏం చేశాడు అంటే, ఫలభరితమైనటువంటి స్థితిలోకి రాకుండా ఆ కొత్తగా జన్మించిన అనుభవంలో నుంచి దేవునికి విరోధమైనటువంటి స్థితిలో పడిపోయాడు. ఆ ఏదైనా తన నుంచి వెలువబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కొత్తగా జన్మించడం అనేది దేవునిలోకి వచ్చి మనం కొత్తగా మనం జన్మించడము. దేవుని వాక్యానుసారంగా మనం మారు మనసు కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు మనలో కనపడతాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశము ఫలించడమే. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశము ఫలభరితంగా మనం మారడమే. ఒక మనిషిని దేవుడు సృష్టించుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఫలభరితంగా మారడము. కాబట్టి మీరు కొత్తగా జన్మించారు, విత్తనం మొలకెత్తింది, మీరు వాక్యానుసారమైనటువంటి క్రియలు మీలో కనపడుతూ ఉన్నాయి, ఇంకా మీ పరలోకం వెళ్తాము అని అనుకోవద్దు. ఫలభరితమైనటువంటి స్థితిలోనికి రావాలి.
ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావాలి. ఒక చెట్టు ఎదిగిన తరువాత అవి కాయలు గనక కాయకపోతే అది మొలకెత్తిందన్న ఆనందము, ఒక గొప్ప చెట్టుగా ఎదిగింది అన్న ఆనందము క్షణాల్లో పోతుంది. ఆ చెట్టు కాయలు గనక కాయకపోతే అది నిరుపయోగంగా మారిపోతుంది. మనం అలా ఉండకూడదు. అందుకనే మారు మనస్సు పొందిన వారితో, మారు మనస్సుకు తగినటువంటి క్రియ అయినటువంటి బాప్తిసం పొందుతున్న వారితో, అయ్యా మీరు దేని నిమిత్తం మారు మనస్సు పొందారో ఆ ఫలాలను ఫలించండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని అన్నాడు. సో ఈ ఫలభరితున్నటువంటి స్థితిలోనికి మనం రావాలి అనేటువంటి ఒక విషయాన్ని క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకోవడంతో మన ఆత్మీయ ఎదుగుదల ఆగిపోవట్లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొత్తగా జన్మించడంతో మన ఆత్మీయ ఎదుగుదల ఆగిపోవట్లేదు, పరిపూర్ణం కావట్లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. యేసేపు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, ఆయన ఫలించడు కొమ్మ, ఆయన ఫలించాడు, ఫలభరితమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మనం అందరం కూడా ఫలించాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయికి మనల్ని తీసుకుని వచ్చేటట్టు ఆ దేవుని వైపు ఆధారపడి ఆ ఫలభరితమైనటువంటి స్థితిలోకి మనం నడిపించబడదుము గాక. అర్థమైంది కదండి? మనము ఈ భూమి మీద ఫలించడానికి ఏర్పరచబడ్డాము. ఫలభరితమైనటువంటి స్థితిలోనికి మరో మారు మనసు రావాలి. అయితే ఫలించాలి అన్నప్పుడు అక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను స్పష్టంగా చెప్పేటువంటి ఒక మాట ఏంటి అని అంటే గనక, వారిని చూసి చెట్లు వేరున గొడ్డలు పెట్టబడి ఉంది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటాడు. కావాలంటే చదవండి లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నా. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరడ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు స్పష్టంగా చెప్తున్నాడండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడుతుంది. మనమందరం దేవుని వల్ల నాటబడిన వారమే, మనమందరం మొక్కలు లాంటి వాళ్ళు అనుకోండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఉన్నట్టు మంచి చెట్లు లాంటి వారు. ఒక విశ్వాసిని చెట్టుతో పోల్చి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడే అగ్నిలో వేయబడుతుంది. కేవలం ఫలాలు అని మాట్లాడడం లేదండి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, ఒక చెట్టు పెట్టిన తర్వాత దానికి ఫలాలు రావాలి. ఖచ్చితంగా ఫలించడానికే మనం ఒక చెట్టును నాటుకుంటాం, ఫలాలు రావాలి. ఇప్పుడు రెండోదిగా ఇంకొంచెం లోతుకెళ్ళి బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తున్నాడు మాట ఏంటంటే, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలాలు ఫలించాలి. ఎందుకంటే మనం ఒక చెట్టు పెట్టిన తర్వాత ఆ చెట్టుకు ఫలించేటువంటి, ఆ చెట్టు కాసేటువంటి కాయలు రుచిగా ఉండాలనుకుంటాం కదండి. ఆ రుచిగా ఉండినే వాటిని కదా మనం తింటుంటాం, వాటినే కదా మనం ఆనందంగా అనుభవిస్తాం. లేకపోతే మనం వాటిని ఇష్టపడం కదా, ఆ కాయలు అసహించుకుని పడేస్తాం కదా. అందుకనే మీరు ఫలాలు ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలాలు మధురంగా ఉండాలి, ఆ ఫలాలు రుచికరంగా ఉండాలి, ఆ ఫలాలు మంచిదై ఉండాలి. అయితే మారు మనస్సు పొంది బాప్తిసం పొంది దేవుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, పరలోకాన్ని పొందుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఫలించవలసిన ఫలాలు ఏంటి? ఇప్పుడు మామిడికాయ చెట్టుని మనం పెట్టాము, ఏ ఫలాలు ఫలించాలి? మామిడికాయలు కాయాలి. ఒక జామకాయ చెట్టుని విత్తనం వేసి మనం ఒక చెట్టు పెట్టాం, అప్పుడు అది ఏం కాయలు కాయాలి? జామకాయలు కాయాలి. సో నువ్వు విత్తనం విత్తేటప్పుడే ఒక స్వభావంతో కూడిన విత్తనాన్ని విత్తుతావు. అప్పుడు అటువంటి విత్తనాలు అటువంటి ఫలాలే ఇస్తాయి. విత్తనం మనం ఏది విత్తామో ఫలాలు కూడా అదే వస్తాయి. అయితే ఏ ఫలాలు ఫలించాలని దేవుడు మనల్ని ఈ భూమి మీద నాటాడు, ఏర్పరచుకున్నాడు అని గనక మనం ఆలోచిస్తే, ఈ మాట బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడినప్పుడు అండి, మంచి ఫలాలు ఫలించండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్న మాట అనగానే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాప్తిస్మ ఇచ్చే యోహాను అడుగుతారు, అయ్యా మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించండి అంటావు, నరకబడి అగ్నిలో వేసేస్తారంటావు, అసలు మమ్మల్ని ఏం చేయమని నువ్వు చెప్తూ ఉన్నావు అని అడిగితే దానికి ఆయన ఎలాగా సమాధానం చెప్తాడు. చూడండి 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలుండు వాడు ఏమీ లేని వానికి ఇవ్వాలననియు, ఆహారము గలవాడు అలాగే చేయవాలనియు వారితో చెప్పాను. ఇప్పుడు ఈ వాక్యంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను అక్కడికి వచ్చిన వారితో చెబుతున్న మాట ఏంటి? 2 అంగీలు ఉన్నవాడు అంగీ లేని వాడికి ఇవ్వండి, ఆహారం గలవాడును అలాగే చేయండి అన్నాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 2 అంగీలు ఉన్నాయి, అవతల ఇంకొక వ్యక్తి దగ్గర అసలు అంగీ ఏరే లేదు. అటువంటిప్పుడు నీ 2 అంగీలు అతనికి ఇవ్వు అన్నాడు. నీకు ఆహారం ఉంది, అవతలడికి అసలు ఆహారమే లేకుండా ఉన్నాడు, నీ దగ్గర ఉన్న ఆహారంలో కొంత వాడికి పెట్టండి అన్నాడు. ఈ అంగీలు 2 నావే, నేనే కొనుక్కున్నాను, అవి నావే, నేను ఎందుకు ఇవ్వాలి?
ఈ ఆహారము నాదే. ఈ ఆహారం నేను సంపాదించుకున్నాను, నేను సిద్ధపరచుకున్నాను, ఈ ఆహారం కూడా నాదే. కానీ దేవుడు నీలో చూడాలనుకుంటున్న ఫలం ఏంటనంటే, నీకు 2 అంగీలు ఉండి ఎవడైనా లేక బాధపడుతూ ఉంటే ఒకటి వాడికి ఇవ్వు. నీ దగ్గర ఆహారం నీకు కడుపు నిండా తినడానికి ఉండి అవతల ఎవడన్నా లేనివాడు నీ సహోదరుడు బాధపడుతూ ఉంటే కొంచెం ఆహారం తీసి వానికి నువ్వు పెట్టు. దీన్ని పరిశుద్ధ గ్రంథం ఏమంటదంటే సహోదర ప్రేమ. ఇక్కడ మనం చూపించవలసింది ప్రేమే. ఎందుకంటే నీకు 2 అంగీలుంటే నువ్వు ఇంకొకటి పెట్టాలన్న నియమం లేదు, రూల్ అయితే లేదు. కానీ ప్రేమ ఉంటే నువ్వు ఆ పని చేస్తావు. నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనల్లో దేవుడు చూడాలి అనుకున్నటువంటి ఫలము, దేవుడు మనలో చూడాలనుకున్నటువంటి ఒక మంచి గుణం, దేవుడు మనకు చూడాలనుకున్నటువంటి ఒక ఆ స్థితి ఏంటి అని అంటే ప్రేమ. మొదటి లక్షణం ప్రేమ అని చెప్తున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఇదే విషయాన్ని గనక మనం ఆలోచిస్తేనండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము అని చాలా విషయాలు మనం చూస్తాం కదండి. ఆత్మఫలం ఒక్కటే ఫలం, కానీ దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విషయాలు దాగున్నాయి. అందులో ఒకటి ప్రేమ. అంటే ప్రేమ అనేది దేనికి సంబంధించింది? స్వభావానికి సంబంధించింది. ఓ మనిషి యొక్క స్వభావము ఫలభరితంగా మారాలి. ఒక మనిషి దేవునిలో మారు మనసు పొంది దేవునిలో కొనసాగుతున్నప్పుడు అతడు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ అనేది ఒక ఫలంగా దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. ప్రేమ అనేటువంటి ఒక ఫలం మనలో ఉండాలి. ఆ ఫలభరితున్నటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైంది కదండి? ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇలా కలిగాడు. అసలు ధర్మశాస్త్రం అంతా ఏ ఆజ్ఞలో ఇమిడి ఉందండి, ధర్మశాస్త్ర సారం ఏంటో చెప్పండి అని. యేసుప్రభు ఇలా చెప్తాడు కదా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిని పెట్టిన ఉద్దేశాన్ని అక్కడ చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదటిగా నీలో ఉండవలసినటువంటి ప్రేమ దేవుడి మీద ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించలేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణము పెట్టేంతగా ప్రేమించాడు. సో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని. దేవుణ్ణి ఎలా ప్రేమించమన్నాడు? పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో ప్రేమించమన్నాడు. రెండవది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించడంలో, నువ్వు దేవుడిని ప్రేమించడంలోనూ నువ్వు మనిషిని ప్రేమించడంలోనూ ఒక భేదం ఉంది. ప్రభుత్వం అయితే నేను ఆ విషయాన్ని మరలా చెప్తాను. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ ఫలం నీలో కనపడాలి, ఈ ఫలం నాలో కనపడాలి. ఈ ఫలం కనపడాలని, ఈ ఫలం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన పరిపూర్ణటువంటి ప్రేమ అనేటువంటి ఫలం మనలో చూడాలని కోరుకుంటున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పోలికలు, ఆయన స్వరూపులు మనల్ని చేశాడు కదండి. మరి ఆయన ఏ స్వరూపిలో ఉన్నాడు? ఆయన ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి అని బైబిల్ చెప్తుంది. సో మనం కూడా ఆయన మనల్ని విత్తేటప్పుడు పరిపూర్ణటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఎదిగేటట్లుగా ఆ మూలాన్ని మనలో విత్తాడు. ఈ భూమి మీద మనల్ని సృష్టించినప్పుడు ఆ స్వారూప్యత మనలో దాచాడు ఆయన. ఒక జామకాయ గింజను మనం భూమిలో పెట్టినప్పుడు అది మొలిచి పెరిగి పెద్దదై ఇంకొక జామకాయని ఎలాగైతే తయారు చేయగలుగుతుందో, యేసుక్రీస్తు మనల్ని సృష్టించినప్పుడు కూడా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనల్ని తయారు చేశాడు. మనం అందులో పెరిగి పెద్దవాళ్ళమై మనము పరిపూర్ణటువంటి ప్రేమతో దేవుడిని ప్రేమించగలిగిన వారంగాను, మన సహోదరుని ప్రేమించగలిగిన వారంగాను మారాలి. ఈ ప్రేమ అనేటువంటి ఒక ఫలం మనలో కనపడాలి. ఇది మన స్వభావానికి సంబంధించిన విషయం. అందుకని అంటాడు కదా, మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి అంటాడు. ఆత్మానుసారంగా నడుచుకొని ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం అది. మనము ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి. స్వభావపరమైనటువంటి ఫలం ఇది. రెండో మాట మనం చదివితే కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట ఉంటది. ఏమనంటే నీతి ఫలము. నీతి ఫలము, నీతి ఫలం అంటే రెండో విషయాన్ని కనుక మనం గమనిస్తే ఈ లోక సువార్తలో 3వ అధ్యాయంలోనే మనము 12వ వచనాన్ని చదువుకుందాం. శంకరులను బాప్తిసం పొందుట
వచ్చి చూసి, బోధకుడా మేమేమి చేయవలని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దనియు వారితో చెప్పెను. జన సైనికులను మేమేమి చేయవలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. రెండో విషయం, రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మీరేం చేస్తారంటే మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే అన్యాయంగాను లంచంగాను తీసుకోవద్దు, అన్యాయం చేయొద్దు. తర్వాత ఇంకొకరికి ఏం చెప్తాడంటే, సైనికులకి, ఎవరిని బాధ పెట్టద్దు, మీకు అధికారం చేతిలో ఉంది కదని ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద నింద వేయద్దు, దేనికోసం, లంచం కోసం. ఎవరి మీద నింద వేయద్దు, అన్యాయం చేయొద్దు. ఇక్కడ రెండవ విషయంగా ఏం చెప్తున్నట్టే బాప్తిస్మ ఇచ్చే యోహాను, మీరు న్యాయంగా ఉండండి, అన్యాయమే చేయొద్దు, లంచం తీసుకోవద్దు, ఎవరి మీద నింద వేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, మీరు తప్పు చేయొద్దు, అన్యాయము అనేదే చేయొద్దు, న్యాయంగా ఉండండి. ఇప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో అని మనకు చెప్పేది ఎవరు? దేవుని ధర్మశాస్త్రమే కదండి. కాబట్టి దేవుడు ఈ భూమి మీద మనల్ని సృష్టించినప్పుడు మనలో కనబడవలసింది ఏంటంటే న్యాయం. దీనికి పరిశుద్ధ గ్రంథం పెట్టేటువంటి మరొక పేరు నీతి. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం అన్నాను కదా, ఒకసారి చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, 11వ వచనం నేను ఆఖరి వచనం చదువుతున్నాను. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థించుచూ ఉన్నాను. ఏం ఫలం ఇది? నీతి ఫలం. మనలో కనబడవలసినటువంటి ఫలం ఏంటంటే నీతి. ఈ భూమి మీద మనం బ్రతికేటువంటి బ్రతుకంతట్లో, మనం జరిగించేటువంటి ప్రతి క్రియలో నీతి ఉండాలి. ఇది ఒక ఫలంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎన్నో క్రియలు కలిస్తే ఒక ఫలంగా మారుతుంది. మనలో ఆ నీతిని చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకనే మనం నీతి అంటే ఏమని చెప్పగలము? జకరియా ఎలిజబెతుల గురించి లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినప్పుడు, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పుడను కట్టడల చొప్పును న్యాయ విధుల చొప్పును నడుచుచు ప్రభు దృష్టికి నీతిమంతులై ఉండేరి అంటాడు. వాళ్ళు నీతిమంతులు, నీతి అనేటువంటి ఫలాన్ని ఫలించిన వారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్పాడు? సకలమైన న్యాయ విధుల చొప్పున కట్టడల చొప్పున ఆజ్ఞల చొప్పున నడిచారు. ఇంకా యోహాను సువార్త 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదివితేనండి, యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని ఉంటుంది. యేసుక్రీస్తు ఏ నీతిని జరిగించాడో ఆ నీతిని జరిగించేటువంటి ప్రతివాడు నీతిమంతుడు. సో మనలో కనపడవలసినటువంటి ఫలం ఏంటంటే రెండోది నీతి. నీతి అనేటువంటి ఫలం కనపడాలి. నీతి అనే ఫలం మనలో కనపడాలి అని అంటే, నీతి అనేది మనకు ఆపాదించబడాలి అని అంటే, మనం నీతి అనే ఫలం కలిగి ఉన్నామని మనకు చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు మనకు అప్పగించినటువంటి సకల ఆజ్ఞల్ని పాటించాలి, న్యాయ విధులు పాటించాలి, కట్టడలు పాటించాలి. అన్ని రకాలు ఉన్నాయండి. న్యాయ విధులు మనం జీవించే జీవన శైలిలో కనపడాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, ఈ లోకంలోకి వెళ్తామండి. మనం జీవించే జీవితం, మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం చేసే వ్యాపారం న్యాయంగా ఉందా? మనం చేసే ఉద్యోగం న్యాయంగా ఉందా? మన కుటుంబంలో మనం జరిగిస్తున్న క్రియలు ఎలాగున్నాయి? ఈ ఫలాలు మనలో కనపడాలి. ప్రేమ అనే ఫలం కనపడాలి, నీతి అనేటువంటి ఫలం మనలో కనపడాలి. ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవుల మధ్య ప్రేమ కరువు అయిపోయింది, సేవకుల మధ్య ప్రేమ కరువు అయిపోయింది, విశ్వాసుల మధ్య ప్రేమ కరువు అయిపోయింది, కుటుంబాల్లో తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య, భార్యాభర్తలకి మధ్య ప్రేమ కరువు అయిపోయింది. ప్రేమే లేనటువంటి ఒక స్థితిలో ఈనాటి కొంత క్రైస్తవులు ఉండడం మనం గమనిస్తూ ఉన్నామండి. కానీ ప్రభు కోరుకున్నటువంటి స్థితి అది కాదు. మనము ప్రేమ, మనము నీతి అనేటువంటి ఒక మంచి ఫలాలని మనం ఫలించాలి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఈ ఫలభరితమైనటువంటి స్థితిలోకి మనం రాగలగాలి. అయితే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంటే, చెడ్డ ఫలాలు ఫలించేటువంటి చెట్టు కూడా ఒకటి ఉంటుందనే కదా దాని అర్థం. మనము మన దైనందిన జీవితంలో చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం. ఏదైనా విత్తనం తెచ్చి ఒక మొక్క మనం వచ్చేటట్లుగా చేసిన తర్వాత, అది పెరిగి పెద్ద అయిన తర్వాత, మనం కాయలు కాసిన తర్వాత వాటిని చూడడానికి వెళ్ళి ఎంతో సంతోషంతో కోసుకొని ఒక కాయ మనం తినడానికి ప్రయత్నం చేసామనుకోండి, అది చేదుగా ఉంది. ఏం చేస్తాం? చేదులో ఏదైతే ఏముందలే, కాయలైతే కాసినీలే అని సంతోషపడగలమా? కాదు. మంచి ఫలాలు కాయాలి. కొన్నిసార్లు కొన్ని చెట్లు అండి, ఫలాలు మంచి ఫలాలు ఉండవు, వగరగా ఉంటాయి, చేదుగా ఉంటాయి, చప్పగా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎంతో బాధపడతాం. ఫలాలు ఉన్నాయి కదా అని సంతోషపడి చెట్టు దగ్గరికి వెళ్ళే లోపే
ఆ ఫలాలు మంచివి కాదని మనకు బాధేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? యేసు ప్రభు ఒక మాట అంటాడు అబద్ధ ప్రవక్తల గురించి చెప్తూ, వారి ఫలముల వల్ల వారు ఎటువంటి వాళ్ళు తెలుసుకోండి అంటాడు. చెట్టు మంచిదైతే కాయలు మంచి అవుతాయి, చెట్టు చెడ్డదైతే కాయలు కూడా చెడ్డవి అవుతాయి కదా అండి. ఇప్పుడు కాయలు చెడ్డవి అయినాయి అంటే చెట్టు కూడా ఏమై ఉండాలి? చెడ్డదయ్యే ఉండాలి. అప్పుడు మరి దాన్ని ఏం చేయాలి? నరికేయాలి. ఇదే మాట యెషయా గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చేదు ద్రాక్షలు. బురుజు వేయించాడు, దాని కాపలా గాయించాడు, నాటించాడు, దాని రాళ్ళు తవ్వించాడు, పాదులు కట్టించాడు, నీళ్లు పెట్టించాడు, ఎరువులు వేయించాడు, అన్నీ చేశారు. కానీ చివరికి ఏం జరిగింది? ఇంకా కాస్తుంది అని ఎదురు చూసి కాయలు కాసిన తర్వాత తీసుకుని పోయి రోట్లు వేసుకోకపోతే అవి చేదు కాయలు. ఏం జరుగుద్ది? తీసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏదన్నా ఒక చెట్టు వేసి ఒక చెడ్డ ఫలాల్ని, చేదు ఫలాల్ని ఫలించింది అనుకోండి, వెంటనే చెట్టు నరికేసి పక్కన పడేసేస్తాం కదా. మరి అలాగే మనం దేవుణ్ణి నమ్ముకుని మారు మనసు పొందేసి బాప్తిసం పొందేసి చర్చిలో కొనసాగుతూ దేవుడు బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఇక్కడ ఉంటూ ఉంటాం. దేవుని సంఘం అనే తోటలో మనం ఉంటాం. యేసుప్రభు మన దగ్గరికి వెతుక్కుంటూ రాడా? నేను వీళ్ళని పోషిస్తూ ఉన్నాను, వీళ్ళని కాపాడుతూ ఉన్నాను, వీళ్ళ ప్రార్థనలు సమాధానం ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం, వీళ్ళ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకున్న ఫలాలను చూస్తే, మీ ఫలాలని ఆయన రుచి చూస్తే, మీ జీవితాన్ని పరిశీలిస్తే, ఒకవేళ మీలో కూడా ఇటువంటి చెడ్డ ఫలాలు, ఇటువంటి కారు ద్రాక్షలు కనపడి అనుకోండి. అందుకని అంటాడు ఇక్కడ, మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడుతుంది. ఫలించటమే దేవుడు మనల్ని సృష్టించిన ఉద్దేశం. మంచి ఫలాలు ఫలించాలి, ప్రేమ, నీతి. కానీ ఫలములు ఫలించినటువంటి చెట్టుని దేవుడు ఉంచడు, మనం కూడా ఇంట్లో ఉంచుకోము. కాబట్టి ఫలించడం మాత్రమే కాదు, చెడ్డ ఫలాలు ఫలించకుండా మంచి ఫలాలు ఫలించాలి. మరి మనలో ఎటువంటి ప్రేమ అనే ఫలం కనపడుతుందా? ఈ నీతి అనే ఫలం కనపడుతుందా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి చెడు, ఈ లోక సంబంధమైనటువంటి పాపం, ఈ లోక సంబంధమైనటువంటి చేదు మనలో ఉందా? అదే అంటాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు, చేదైన వేరు ఏదైనా మీలో మొలుస్తుందేమో చూసుకోండి. మీరు ఎటువంటి ఫలాలు కలిగి ఉన్నారు? ఫలాలు లేకపోయినా ప్రమాదమే, చెడ్డ ఫలాలు ఉన్నా ప్రమాదమే. మంచి ఫలాలు ఫలిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చెట్టు వేరున గొడ్డలు పెట్టాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడు ఏంటండి, మమ్మల్ని నరికేసి అగ్నిలో పడేస్తారా అంటే, చెట్టుని నరుకుతాం, మనం పనికిరానప్పుడు తీసుకెళ్ళి అక్కడ పడేసేస్తాం. ఈ లోకంలో మనం కూడా ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. ఈ అగ్ని నరకానికి సాదృశ్యంగా ఉంది. మనల్ని దేవుడు నరికి అగ్నిలో పడేస్తాడు. మనం నరకంలో పోయి పడతాం, మనం నరకంలో ఉంటాం. ఎందుకని? దేవుడు ఏ ఉద్దేశంతో నేను ఈ భూమి మీద పెట్టాడో, ఏ ఉద్దేశంతో నిన్ను పోషించి పెంచి కాపాడాడో, ఆ ఉద్దేశం నెరవేర్చినందుకు గాను మనకు దేవుడు ఇచ్చేటువంటి పనిష్మెంట్. దేవుడు దోషిని నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిని దోషిగా ఎంచడు. నువ్వు ఫలిస్తే ఆయన సంతోషంలో నిన్ను పాలువాడిని చేస్తాడు. నువ్వు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేసేస్తాడు. అది ఎలాగండి? మమ్మల్ని ఎందుకు చేస్తారండి? ఈ భూమి మీద మా జీవితం మా ఇష్టం కాదా? మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం, మేము ఫలిస్తే ఫలిస్తాం, లేకపోతే లేదు, మేము ఏ ఫలాలైనా ఫలిస్తాం, మాకు ఇష్టానుసారంగా జీవితం, ఈ జీవితం మాది, మా ఇష్టం అని మీరు అనొచ్చు. బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు. అది ఏంటంటే లోకా సువార్త 13వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి ఉంటుంది. ఒక ఆయన ద్రాక్ష తోట వేయించాడు. ద్రాక్ష తోట వేయించి ఆ తోట దాని చుట్టూ ఒక తోటమాలని పెట్టి చుట్టూ కంచి వేయించి చక్కగా ఆ మొక్కలకి అన్ని ఎరువు, కావలసిన నీళ్లు పెట్టిస్తూ అన్ని చేయిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఆ తోట యజమాని అక్కడికి వచ్చి ఫలాలు చూడకపోతే ఫలాలు లేవు. లేకపోతే తోటమాలతో ఏమంటాడంటే, దీన్ని నరికేసాయి, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, నేను ఎన్నో సంవత్సరాల బట్టి నేను ఫలం కోసం ఈ చెట్టు దగ్గరకు వస్తున్నాను, ఫలం లేవు, నేను నరికేస్తాను అని అన్నాడు. ఎందుకు నరుకుతారండి? ఆ తోట అయింది, ఆ భూమి అయింది, ఆ మొక్క అయింది,
ఆయన విత్తనం వేశాడు, ఆయన ఆ విత్తనాన్ని అంత పెద్ద చేసి పెంచి పోషించాడు, ఆయనే ఫలాలు రావాలని దాన్ని నాటుకున్నాడు, దాని మీద ఎంతో మనీ ఇన్వెస్ట్ చేశాడు, దానికి ఒక తోటమాలిని పెట్టాడు, దానికోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఫలించినప్పుడు అతని మొక్కని అతను నరికేసుకుంటాడు, నరికేసుకుని దాన్ని తీసుకెళ్లి అగ్నిలో లేకపోతే ఇంకొక చోట వేసేసుకుంటాడు. దానికి సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి కదా. అది ఎలా కుదురుతుందండి అని అంటే, సపోజ్ మీరే ఉన్నారు, మీరు బయటికి వెళ్ళి ఏదన్నా ఒక మంచి విత్తనాలు కొనుక్కొచ్చుకుని ఓ మంచి మామిడికాయ తిందామని మీకు అనిపించి మీ పెరట్లో ఒక విత్తనం నాటారు, అది పెరిగింది, పెద్దదయింది, చెట్టు అయింది, కాయలు కాయలేదు. మీరు ఏం చేస్తారు? మొదలకి నరికేసి బయట పడేసేస్తారు కదా. మీరు ఎందుకు నరుకుతారు? మామిడి చెట్టు ఇష్టం అండి, అది ఏ కాయలైనా కాసుద్ది, కాసిస్తే కాసుద్ది, లేకపోతే లేదు. చేదు కాయలైనా కాసుద్ది, లేకపోతే ఎటువంటి కాయలైనా కాసుద్ది, దాని ఇష్టం. మీరెవరు అని నేను అడిగాను అనుకోండి, అదేంటండి ఆ చెట్టుని నేను కొన్నాను, ఆ చెట్టుని తీసుకొచ్చి మా దొడ్లో నేను పెట్టాను, దాన్ని ఎంతవరకు నీళ్లు పోసి ఎరువేసి అన్ని నేను చేశాను, దానికి కంచి కట్టాను పశువులు తినకుండా, దాన్ని నిలబెట్టాను, కానీ ఎందుకు ఉపయోగపడకుండా పోయింది, అందుకని నరికేస్తా, అది మా చెట్టు. అంతే, మీ పెరట్లో నువ్వు ఒక చెట్టుని పెట్టుకున్నప్పుడు నీకు నచ్చినటువంటి ఫలాలు అది నీకు ఇవ్వనప్పుడు ఆ చెట్టును నరికేసి బయట పడేసేటువంటి హక్కు నీకు ఎలా వచ్చిందో, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడికి, నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడికి, ఈ భూమి ఆకాశాల మధ్య మన అవసరతలన్నీ తీర్చి మనల్ని పోషించి ఇంతకాలం పెంచినటువంటి దేవుడికి ఆ హక్కు ఉంటుంది. కాబట్టి చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉంది. కాని ఫలములు ఫలించినా ఫలించకపోయినా నరకబడి అగ్నిలో వేసేస్తాడు. అంటే నరకంలోకి మనం తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాడు. ఆ నరకాగ్నిలో మనం పడిపోతాము. జాగ్రత్త, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మాను, నేను బాప్తిసం పొందాను అని పరలోకం వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఫలించకపోతే నువ్వు ఎంత పెద్ద చెట్టు అయినా, ఎన్ని కొమ్మలున్నా, ఎంత వ్యాపించినా, నువ్వు ఈ లోకంలో ఎంత ఘనత పొందినా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఖచ్చితంగా నరకబడి అగ్నిలో వేయబడతావు. ఫలాలు లేకపోతే, ఎంత పెద్ద చెట్టు అయినా, మహావృక్షమైనా ఫలాలు లేకపోతే నరికేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని మనం ఫలాలు కలిగి ఉన్నామో లేదా అనేది మనం తెలుసుకోవాలి. అర్థమైంది కదా అండి? ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫలాలు లేకపోతే నరకబడి అగ్నిలో వేస్తాడు. చెడ్డ ఫలాలు ఫలించినా నరకబడి అగ్నిలో వేస్తాడు. మంచి ఫలాలు ఫలించిన మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మంచి ఫలాలు ప్రేమతో, నీతితో ఉండాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఫలాలు ఎలా ఫలించాలండి? మాకు భయంగా ఉంది, ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతామేమో, ఒకవేళ కాని ఫలాలు ఫలిస్తే మేము విడవబడతామేమో, మంచి ఫలాలు ఫలించాలి ఏంటి? దీనికి పరిశుద్ధ గ్రంథం ఒక మంచి అవకాశం దేవుడి ద్వారాగా మనకు కలిగించినట్లుగా మనం చూస్తామండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. ఈ వచనంలో ఏముంటదంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుని యొద్దకు పిలువబడిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వచనం ఏం చెప్తుంది అంటే, మీరు మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పొందితే మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు, గిఫ్ట్. మీరు బాప్తిసం పొందిన తర్వాత మీరు కొత్తగా జన్మించారు, మారు మనసు పొందారు. ఆ మారు మనసుకు తగినటువంటి క్రియగా నేను మారు మనసు పొందాను ఇప్పుడు అని ఒక క్రియని దేవుడికి బాప్తిసం ద్వారా చూపించారు. ఇలాగ చూపించినప్పుడు దేవుడు మీ జీవితంలో చేసే కార్యం ఏంటంటేనండి, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వరాన్ని మనకి దేవుడు ఇస్తాడు. దేనికి? ఫలించడానికే. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చేది ఎందుకు అని అంటే, ఫలించడానికి ఇచ్చాడు. ఫలించడానికి ఇచ్చాడు. ఎలాగో నేను మీకు చెప్తాను. ఎలాగంటే, ఇప్పుడు మనము పెరుగు తింటాం కదండి రోజు. మనం పెరుగు ఎలా తయారు చేసుకుంటాం? మనం డైరీకి వెళ్ళి పాలు తీసుకొచ్చుకుని కాస్త వాటిని కాసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పెరుగు తెచ్చి పాలల్లో మనం వేస్తాం. వేసినప్పుడు ఏం జరుగుద్ది? పెరుగు యొక్క స్వభావము, పెరుగులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా, పెరుగులో ఉన్నటువంటి ఆ తత్వం అంతా ఒక రాత్రంతా కదపకుండా గనక మనం పెట్టేస్తే ఇంకా ఆ పాలకు వచ్చేస్తుంది. ఎంత పెరుగు అంత పాలని ఉదయానికల్లా ఎలా చేస్తుంది అంటే పెరుగులాగా మార్చేస్తుంది.
పెరుగులాగా మార్చేస్తుంది. అలా అలా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఈ ఫలభరితమైన స్థితిలోకి మనల్ని తీసుకుని వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఈ ఫలభరితమైన స్థితిలోనికి ఒక చిన్న పెరుగు బిళ్ళ ఎలాగైతే పాల మొత్తాన్ని పెరుగులాగా మార్చగలుగుతుందో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని తనలాగా ఈ మంచి ఫలభరితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి స్థితిలోకి, నీతి కలిగినటువంటి స్థితిలోనికి, క్రీస్తు ఏ నీతిలో ఉన్నాడో ఆ నీతిలోనికి, క్రీస్తు ఏ ప్రేమలో ఉన్నాడో ఆ ప్రేమలోనికి మనల్ని ఆ క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆత్మ తీసుకొస్తుంది. అందుకోసం దేవుడు పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహించాడు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్తాడు కదండి ప్రభు. ఏమని? మీరు తీగలు, నేను ద్రాక్షావల్లిని. ఆ తీగను తీసుకొచ్చి మీరు ఈ ద్రాక్షావల్లితో మీరు ఎప్పుడైతే అంటు కడతారో ఫలిస్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటాడు. ఇప్పుడు ఒక తీగ ఉందండి, సరిగా ఫలించట్లేదు, మంచి ఫలాలు ఫలించట్లేదు, లేకపోతే ఫలభరితంగా లేదు. అప్పుడు మనం అంటు కట్టడం అంటాం. అప్పుడు ఆ తీగను మనం తీసుకొచ్చి ఏం చేస్తామంటే, ఇక్కడ కొంచెం పైన తోలు తీసేసి దాని దగ్గర పెట్టేసి అంటు కడతాం. మనం అంటు కట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఈ చెట్టు యొక్క ద్రాక్షవల్లి యొక్క వేర్లలో నుంచి సారం తీసుకుని, ఈ చెట్టు యొక్క స్వభావాన్ని దాన్ని తీసుకుని, ఈ చెట్టు యొక్క తత్వాన్ని తీసుకుని, ఈ చెట్టు ఏ కాయలు కాస్తుందో, ఎటువంటి ఫలాలు ఫలిస్తుందో, ఎటువంటి రుచి కలిగి ఫలిస్తుందో, ఆ తీగ కూడా అదే ఫలాలని ఫలిస్తుంది. ఎందుకని? ఆ తీగ ఎలాంటిదైనా ఇది అంటు కట్టబడినటువంటి ఆ ద్రాక్షవల్లి మొదలందు చూశారో అది మంచిది. అంటు కట్టబడే అనుభవం అనమాట. తీగలమైన మనం యేసు ప్రభుతో అంటు కట్టబడము, పాలలాంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి తోడు వేయబడడం ద్వారాగా మనము ఆ స్వారూప్యతలోకి రావడానికి కారణం అవుతాము. ఇది దేవుడిచ్చిన వరమేనండి. వరమనే చెప్పుకోవాలి. క్రైస్తవ జీవితానికి ఇది ఒక వరం. పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఒక వరం. దేనికి అంటే మనం ఫలించటానికి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు అండి, మనం బాప్తిస్మం పొందినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, యేసుక్రీస్తును మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన ఆత్మచేత మనం ముద్రించబడతాం. ఇతడు నన్ను నమ్మాడు, ఇతడు నా కొరకు ఫలించాలనుకుంటున్నాడు, నన్ను దేవుడికి అంగీకరించాడు, ఇక నా బిడ్డగా అతడు నా ఫలాలు ఫలించాలి, నా పోలికలోకి రావాలి, నా స్వరూపతలోకి, పరిపూర్ణతలోకి రావాలి, క్రీస్తు యొక్క సమానమైన సంపూర్ణతలోకి ఇతను రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను దేవుని యొక్క స్వారూప్యతలోకి తీసుకొస్తాడు. కాదంటారా? నిజం. కావాలంటే మీరు చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదివితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలువాగరన్నట్లు వాటిని అనుగ్రహించెను. అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో ఒక వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ఈ వాగ్దానం? దేనికనంటే ఈ లోకమాల్యాన్ని తప్పించుకుని ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులు జయించి దేవ స్వభావములో పాలువారగనట్లు, దేవ స్వభావంలో మనం పాలువారవగనట్లుగా, దేవుని యొక్క స్వభావంలోనికి మనం వచ్చేటట్లుగా ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుంది కదా అండి? కాబట్టి ఫలించని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడును, కాని ఫలాలు ఫలించినా నరకబడే అగ్నిలో వేయబడును, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మంచి ఫలాలు మనం ఫలించాలి అని అనుకుంటే, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మనము ఈ లోకంలో దేవ స్వభావంలో పాలువారగటానికి. కానీ ఈ రోజున మనం ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక అల్లరికి కర్తన చేసేశారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాస్త అవమానాస్పదంగా మార్చేస్తూ ఉన్నారు. అది బాధాకరమైన విషయమే. కానీ దేవుడు మనకెందుకు ఆ పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహించాడంటే, ఆయన స్వభావంలో మనం పాలువారం అయ్యి ఆయన స్వారూప్యతలోకి వస్తామని. మనము ఆయన లాంటి ఫలాల్ని, ఆయన నీతిని, ఆయన ప్రేమను మనలో డెవలప్ చేసుకోవటానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వ్యక్తిని దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినందువల్ల మనము దేవ స్వభావంలో పాలువారు అవుతాం. అదే కదండి ఈ పరిశుద్ధాత్మల గురించి శిష్యులకు యేసు ప్రభు చెప్పిన మాటలు.
మీరు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గూర్చి పరిశుద్ధాత్మలు ఒప్పుకొని చేయబడతారు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యంలోకి మీరు నడిపించబడతారు. మీరు దేవుని ఆత్మచేత శరీరక్రియలను చంపగలుగుతారు. ఏలయనగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అంటాడు, దేవుని ఆత్మ ద్వారా ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. ప్రేమ మనలో కుమ్మరించబడి ప్రేమ స్వరూపులుగా, ప్రేమ స్వారూప్యతను మనం పొందుకుంటాము. ఆయన నీతిని జరిగించడానికి వ్యతిరేకంగా పనిచేసే వాటిని జయించి నీతిని మనం జరిగించగలుగుతాము. మనం నీతిని ఒప్పుకోగలుగుతాము, పాపాన్ని ఒప్పుకోగలుగుతాం, మనము జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. మనం ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావటానికి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ లోకంలో మనకు అనుగ్రహించాడు. అదే అంటాడు కదండి, మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో భూదిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. సాక్ష్యం అనేది మన బ్రతుకును గురించినటువంటి విషయం, మన ప్రవర్తన గురించినటువంటి విషయం. మన ప్రవర్తన, మన బ్రతుకు, మన ఫలవర్తున్నటువంటి స్థితిని చూసి దేవుడు ఇవ్వవలసింది, ఈ లోకం ఇవ్వవలసింది సాక్ష్యం, మనల్ని గురించినటువంటి, మన ఫలాల గురించినటువంటి సాక్ష్యం. ఓ మంచి సాక్షులుగా ఈ లోకంలో మనం బ్రతకగలగాలి అని అంటే, ఫలభరితంగా మనం మారగలగాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. అందుకనే మనము మారు మనసు పొంది బాప్తీసం పొందిన వెంటనే ఈ పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడిస్తాడు. బాప్తీసం పొంది నిజమైనటువంటి మారు మనసు పొంది బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి ఈ అభిషేకం దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ మార్పు మనలో కలుగుతూ ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడిన తర్వాత కూడా కొంతమంది ఫలభరితంగా ఉండడం మనం గమనించాం. ఎందుకు అని అంటే, మీరు పాలల్లో తోడేశారు, 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి దాన్ని కదుపుతూ ఉండండి. ఉదయానికి పాలు తోడుకుంటాయండి? తోడుకో. ఎందుకని? తోడేయలేదా? వేసాం. పాలు మంచివి కదా, మంచివి, కానీ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటే తోడుకో. అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కొంతమంది పరిశుద్ధాత్మను ఆర్పేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను ఆపుతూ ఉంటే, అడ్డగిస్తూ ఉంటే నిన్ను ఆయన ఎలాగా ఫలభరితంగా తయారు చేస్తాడు? కొంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటారు. దేవుని దుఃఖపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ, పరిశుద్ధాత్మను ఆపుతూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉంటే మీరు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుకు లోబడకపోతే మీరు ఫలభరితమైనటువంటి స్థితిలోనికి రాలేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది గనక మారు మనస్సు అనేది ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావాలి. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా జన్మించడం అంటే విత్తనం మొలకెత్తడము. మనము మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయటం అంటే మనము ఆకులు కలిగి, కొమ్మలు కలిగి చెట్టుగా ఎదగటము. కానీ ఫలాలు లేనప్పుడు ఇది మొలకెత్తినా ఎంత పెద్ద వృక్షమైనా దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఫలాలు ఉండాల్సిందేను. అదే బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తున్నాడు. సో మీరందరూ మేము మారు మనసు పొందాము, ఇక బాప్తిస్మ పొందాము, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాము, ఇక మేము పరలోకానికి వెళ్తాం అన్న భ్రమలో నుంచి బయటకు వచ్చి దైవ స్వభావంలో పాలువాగారన్నట్లు ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మంచి ఫలాలు ఫలించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇటువంటి ఫలభరితమైనటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. మేము మారు మనసు పొందాం, మాకు పరలోకం కావాలి, మేము బాప్తిస్మం కూడా పొందుతాం అని వస్తున్న వారితో బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా మాట్లాడుతున్న మాట ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? పరలోక రాజ్యం కావాలని, నరకాన్ని తప్పించుకోవాలని, మేము మారు మనసు పొందామని బాప్తిస్మం తీసుకుంటున్నారు కదా. ఈ మారు మనస్సుకి తగిన ఫలాలు మీలో కనపడాలి. మీరు మారు మనస్సు పొందితే, మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి ఏ ఫలాలు కలిగి ఉంటాడో ఆ ఫలాలు కనపడాలి అని మీరు అంటున్నారు ప్రభు. అవును, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశమే ఫలించడానికి, మీరు మమ్మల్ని సృష్టించుకున్న ఉద్దేశమే ఫలించడానికి. ఆ ఫలభరితమైనటువంటి స్థితిలోకి మీరు మమ్మల్ని తీసుకురాగలిగిన దేవుళ్ళు కనుక ఆ ఫలభరితమైనటువంటి స్థితిలోకి మమ్మల్ని మీరు తీసుకుని రండి. అయితే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నావు యేసయ్యా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది మారుమనసు పొందేసి బాప్తిస్మం తీసేసుకుని ఇక పరలోక వెళతా ఉన్న భ్రమలో ఉన్నారో, నేను ఫలింపు స్థాయికి వెళ్ళాలి అనేటువంటి అవగాహన తండ్రి వారికి కలుగు చేయండి. అలాగే ఫలిస్తున్నప్పటికీ చెడ్డ ద్రాక్షలు ఫలించేవారుగా, చెడు ఫలాలు ఫలించేవారుగా ఎవరైనా ఉన్నారేమో వారిలో నుంచి ఆ చెడు ఫలాలు తీసేసి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటున్నారు కనుక ఆ మంచి ఫలాల్ని, ప్రేమని, నీతిని ఫలాలుగా ఫలించి నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా మా అందరూ మీరు ఆశీర్వదించండి. ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మా ప్రియులు ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్నవారు ఆ నరకాగ్నిలోకి వెళ్ళకూడదు, నరకబడిన స్థితిలోకి వెళ్ళకుండగా నా తండ్రి వారికి మీరు సమయాన్ని ఇవ్వండి. ఆ తోటమాలికి చెప్పారు కదా, ఇంకొక సంవత్సరం
నేను దీన్ని ఉంచి తవ్వి ఎరువే మట్టుకు నాకు సమయం అని తోటమాలు అడిగినట్లుగా నీ సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను. ఫలభరితున్నటువంటి స్థితిలో నీ బిడ్డలు లేకపోయినప్పటికీ వాళ్ళకి మీరు సహాయం చేసి సమయాన్ని ఇచ్చి వారికి మీరు కృపనిచ్చి వారిని ఫలభరితంగా మారడానికి నీ కృపలో వారిని దీవెనకరంగా చేయమని నేను కోరుకుంటున్నాను. అయితే మేము ఫలభరితంగా మారున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ వరం మాకు ఎంతో అవసరం కనుక ఎంతమంది హృదయపూర్వకంగా మారుమనసు పొంది బాప్తిసం పొందారో నజరుడైన యేసుక్రీస్తు నామమున వారందరికీ మీ పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడును గాక. వారికి మీ పరిశుద్ధాత్మను వరం ఇచ్చి పెరుగు పాల మొత్తాన్ని ఎలాగైతే పెరుగుగా చేస్తుందో మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మీ పోలికలకు, మీ స్వారూప్యతలకు, మీ సంపూర్ణతలకు నా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఫలించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని నేను కోరుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు ఒప్పుకోగలగటానికి, జ్ఞానాన్ని పొందుకోవటానికి, శరీరాశల్ని లోకాన్ని జయించగలగటానికి, నీ ప్రేమను వారిని పొందుకోగలగటానికి మీరు సహాయం చేసి వారిని ఫలభరితున్నటువంటి స్థితిలోనికి వారు మారు మనసును మీరు తీసుకొచ్చి దీవించి మహిమని పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరిన్ని ఆత్మ సంబంధమైన దైవ సందేశాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఆత్మీయులందరికీ ఈ ఛానల్ని షేర్ చేసి వారు కూడా దేవునిలో బలపడుటకు సహాయపడండి. పాస్టర్ శాంసన్ డేవిడ్, సియోను మందిరం, కావలి.